ఇప్పుడు సారా ఉద్యమం గురించి ఒక పుస్తకం వేశారు కదా, సారాంశం అని. మీరు, కల్పన, ఓల్గా అందరూ. ఆ తర్వాత సరిహద్దులు లేని సంధ్యలు అనే పుస్తకం వచ్చింది. అంటే ఈ రెండు పుస్తకాల క్రమం ఏంటి? అంటే సారా ఉద్యమంది, ఆ ఉద్యమానికి సారా ఉద్యమం ఆబ్వియస్లీ దానికి ఒక లాజిక్ ఉంది. ఇక్కడ చూడు, ఆడవాళ్ళు చచ్చిపోతున్నారు, వాళ్ళని పట్టి కొడుతున్నారు, అంత కల్లోలం అవుతుంటే, అండ్ దెన్ యూ టాక్ టు విమెన్, వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతున్నారని తెలుసు. సో దీన్ని డాక్యుమెంట్ చేయాలి, దీన్ని చాలా. దట్ వాజ్ రియలీ ఓల్గాస్ ఐడియా. ఆ పుస్తకం వచ్చింది. సరిహద్దులు లేని సంధ్యలు. వి జస్ట్ ఫెల్ట్ దట్ వీ ప్రొడ్యూస్ సో మచ్ ఆఫ్ థియరీస్. సో కొన్ని ఎసెస్ అంటే అందరికి కావాలి కదా, అందుకని మనం అంటే వెళ్తే కూడా కొంచెం దిస్ మేల్ సుపీరియారిటీ అనేది అక్కడక్కడ మీటింగ్లలో రైటర్స్లో కనిపించేది, మా పర్సనల్ ఫ్రెండ్స్ తప్ప. సో ఇది పెట్టాలి అని ఒక ప్యూర్లీ థియరిటికల్ వాల్యూమ్ తీసుకురావాలి అని సరిహద్దులు లేని సంఖ్యలు తీసుకొచ్చాం. అది బాగా రిసీవ్ చేసుకున్నారు పుస్తకాన్ని, బాగా చాలా. అది కూడా ఒక వెల్ నోన్ రైటర్, ఓ తెలుగుడు, మా ఆఫీస్ నుంచి ఒక ఆమె తీసుకెళ్ళి సరిహద్దులు లేని సంధ్యలు చదివారా అంటే, ఏంటి సరిహద్దులు లేని అన్నాడంట. అండ్ ఈజ్ అ వెల్ నోన్ ఫెలో. అవును, విన్నాను, నేను కూడా విన్నాను అది. అంటే అంత అంత కుళ్ళు, కోపము, దట్ నీడ్ టు, అంటే ఆ పవర్ ఏదో రైటింగ్లో. నీకుంటే నువ్వు రాసుకో, నాకుంటే నేను రాసుకుంటా, నీకు నాకేముంది అంటే దట్ డిజైర్ టు కంట్రోల్ అండ్ కింద పెట్టడం అనేది అది ఎంత ఎదిగా ఉందంటే దట్స్. ఇప్పుడు మీరు పంకజ రాశారు కదా, ఆ నెరేషన్ చాలా బాగుంది. అంటే ఎక్సెప్ట్స్ చదువుతూ ఉన్నప్పుడు దాని అంటే అర్థమవుతోంది నేపథ్యం, మీరు మీ చిన్నప్పటి నుంచి రాశారు అనేటటువంటిది. కన్నబిరాన్ 24 గంటల పుస్తకంలో కూడా కొంత ఆ అంశాలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. సో ఎట్లా అనిపించింది మీకు ఆ పుస్తకం రాసినప్పుడు? పంకజ ఇస్ నాట్ అబౌట్ మై ఫ్యామిలీ దిస్ సైడ్, ఇట్స్ అబౌట్ కన్నాస్ ఫ్యామిలీ. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ. ఒకటి వాళ్ళ నాయన ఏం చేశాడంటే, వాళ్ళ అమ్మని వదిలిపెట్టి 5 పిల్లలతో అమ్మను వదిలిపెట్టి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళు ఒక్కొక్క పైసా ఇవ్వలేదు. నెల్లూరులో ఉన్న భూములు ఇది వదిలేశాడు. దాంట్లో నుంచి ఏదో వస్తే దాన్ని పెట్టుకొని వీళ్ళు పాపం చాలా కష్టపడి బతికారు. వాళ్ళ అమ్మ చాలా, అంటే ఇంత వంగలేదు కానీ చాలా కష్టపడి బతికి నెల్లూరు తీసుకెళ్ళిపోయి పిల్లల్ని చదివించుకొని అక్కడి నుంచి మెడ్రాస్ వెళ్ళి వాళ్ళ అక్క దగ్గర ఉండి చదివి. అప్పుడు నేను వినే కథలు అంటే ఆయన మేనత్తలు, ఆమె వాళ్ళ అమ్మ చెప్పే కథలు, వాళ్ళు ఇదంతా అమలక్కల కథలు అన్నీ విన్న తర్వాత దేర్ సెడ్ దిస్ ఇస్ సో ఇంట్రెస్టింగ్, సో వై డోంట్ ఐ రైట్ స్టోరీ. అంటే దాంట్లో మీరు పెరియార్ గురించి మాట్లాడారు, అంబేద్కర్ గురించి మాట్లాడారు. అంటే అవి చదువుతుంటే ఆ డాట్స్ అన్నీ తెలుస్తూ ఉన్నాయి అనమాట ఆ స్టోరీలో. పెరియార్ ఎందుకంటే కన్నాస్ పెద్దమ్మ తన మెడ్రాస్లో ఉండేది. ఆమె షీ వాజ్ అ విడో, యంగ్ విడో, నాట్ చైల్డ్ విడో బట్ యంగ్ విడో. కొడుకుని కనింది, తర్వాత ఆయన చచ్చిపోయాడు. దెన్ షీ వాజ్ లివింగ్ దర్ అలోన్. దెన్ ది సిస్టర్ యూజ్డ్ టు గో అండ్ స్టే విత్ హర్. ఆమె చాలా పాలిటిక్స్ చదివేది. వాళ్ళ ఇద్దరు సిస్టర్స్, కన్నాస్ మదర్ అండ్ రేడియో పెట్టుకొని న్యూస్ వినేది. ఉన్న న్యూస్ పేపర్ ఏ తెలుగులు దొరికినా తమిళలు దొరికినా చదివేది. దే వెరీ పొలిటికలీ అవేర్ పీపుల్. So she used to listen to all this. So that way I knew stories about Periyar. And దాని నుంచి నేను అనుకున్న ఇంత ఇంట్రెస్టింగ్ కథలు. అండ్ కన్నా యూస్ టు టెల్ మీ సమ్ స్టోరీస్ ఆఫ్ హౌస్ వైఫ్స్. పొద్దున పని అంతా చేసుకొని మంచిగా షోక్ చేసుకొని మార్నింగ్ షోకి పోతున్నాను, అక్కడి నుంచి ప్రాస్టిట్యూషన్కి వెళ్ళిపోయి వచ్చేసేవాళ్ళు. ఐ మీన్ లైఫ్ ఇస్ నాట్ వాట్ యూ థింక్ ఇట్ ఈస్. సో ఈయనకు తెలిసి చెప్తుంటే అవన్నీ సరే పెట్టి మనం చెప్తే బాగుంటుందని అది ఏదో రాశాను.